పెళ్ళైన వారం రోజులకే విషాదం. నవవరుణ్ణి బలి తీసుకున్న రోడ్డు ప్రమాదం. ఆ ఇంట్లో పెళ్లి బాజాలు ఇంకా మ్రోగుతూనే ఉన్నాయి. అప్పుడే అక్షింతలు పడ్డ ఆ దంపతులపై విధి కన్నెర్ర చేసింది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనం ముగించుకొని సంతోషంగా తిరిగి వస్తుండగా ఒక్క క్షణం జరిగిన ఘోరం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పత్తికొండ మండలం కాపట్రాల గ్రామానికి చెందిన రంగడు, శ్రావణీలకు వారం క్రితమే అట్టహాసంగా వివాహం జరిగింది. కొత్త జంట తమ బంధువులతో కలిసి ఆటోలో మంత్రాలయం దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఎమ్మిగనూరు వద్దకు రాగానే అకస్మాత్తుగా ఆటోకు ఒక కుక్క అడ్డం వచ్చింది. దానిని తప్పించబోయిన డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నవవరుడు రంగడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వధువు శ్రావణితో పాటు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. వారం రోజుల క్రితమే పీటలెక్కిన యువకుడు ఇలా విగతజీవిగా మారడంతో కాపట్రాల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కళ్ళ ముందే జరిగిన ఈ ఘోరాన్ని చూసి బంధువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.